నమస్తే. బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథపై కూడా పోక్సో కేసు అయితే నమోదైంది. రీసెంట్గా వాళ్ళకి బెయిల్ కూడా వస్తుందని చెప్పి ఇదే తరుణంలో కూడా దానిపై బెయిల్ కూడా అప్లై చేసుకోవడం జరిగింది. ముందస్తుగా వాళ్ళు వాయిదా కూడా వేయడం జరిగింది. ఇదే అంశంపై కూడా చాలా వరకు కూడా వార్తలు వస్తున్నాయి. ఇదన్నిటిపై కూడా మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు పిడమర్తి రవి ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న, ఎట్లా చూసుకోవచ్చు బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథను కూడా రాష్ట్ర ప్రభుత్వమే కాపాడుతుందని చెప్పి రేవంత్ రెడ్డి ఇంట్లోనే బండి సాయి భగీరథ కూడా ఉన్నాడని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు నిజం? అంతా అంటే ఇంట్లో ఉంచుకునేంత కాదు, అది ఇల్లు అంత ఉండదు. కాకపోతే ఏంటంటే బండి సంజయ్ కొడుకుని కాపాడేంత అవసరం పార్టీకి ఏముంటుంది. ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అతన్ని రక్షించాలనుకుంటే అతని పైన కేసు కాకుండా అతను బజార్లో తిరిగేటట్టుగా ఎవరేం చేయనట్టుగా చేయొచ్చు. కానీ అట్లా ఎందుకు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఏం అవసరం? వాళ్ళు బద్ధశత్రువులు బీజేపీ. వాళ్ళకు శత్రువులే ఒక స్టేజ్ పైన ప్లేస్ అది గవర్నమెంట్ కార్యక్రమం కదా. గవర్నమెంట్ కార్యక్రమంలో కూర్చున్నారు. అప్పటి వరకు బండి సంజయ్ కొడుకు మీద ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయినంత మాత్రాన అది మొత్తం కేసు రుజువుగా అన్నట్టు కదా. సరే, చేసింది బండి సంజయ్ కాదు కదా, బండి సంజయ్ కాదు కాబట్టి భగీరథ కాబట్టి అతను వేరే వ్యక్తి కొడుకు కాబట్టి అతని మీద మొత్తం బాధ్యత ఉండదు. అతని మీదనే కొడుకు మీదనే కేసు కాబట్టి వేదిక మీద సాధారణంగా ఎవరైనా మిత్రులు అంటారు కాబట్టి సీఎం గారు అట్లా ఉంటాడు. ఓకే, ఇదే అంశం పైన చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక సంధ్యా థియేటర్లో జరిగిన ఒక ఇష్యూ పైన కూడా అల్లు అర్జున్ని ఆయా టైంలోనే ఒక రోజు గ్యాప్లోనే ఒక రోజు వ్యవధిలోనే ఆయన పట్టుకొని ఆయన గురించి ఆ కేసును కూడా సాల్వ్ చేయడానికి కావచ్చు, ఆ కేసులో ఆయన తీసుకురావడానికి చాలా వరకు కూడా ప్రయత్నించింది. ఎందుకు ఒక రాజకీయ నాయకు కొడుకు ఇందులో ఉన్నాడని చెప్పి కూడా ఎన్ని రోజులు ఎందుకు వెయిట్ చేస్తున్నట్లు? ఇప్పుడు అల్లు అర్జున్ అంటే ఒక క్రమశిక్షణ గల బాధ్యతగతమైనటువంటి పౌరుడు. బండి సంజయ్ అట్లా పెరగలే కదా. బండి సంజయ్ అంతా ఆర్ఎస్ఎస్ అని మసీదు గూలు తెందామని వాళ్ళని కొట్టాలి వీని కొట్టాలని తిరిగిన వ్యక్తి. ఆయనకి ఇట్లాంటి వ్యక్తి ఉంటాడు కదా. ఆయన ఏం చేసిండని సమాజాన్ని చీల్చే కుట్ర చేసిండు బండి సంజయ్. కింది స్థాయి నుంచి వచ్చినప్పటికి కూడా ఆయన చేసిన దేని వల్ల వచ్చిండు? ఆయన సమాజాన్ని విడగొట్టి వచ్చిండు. వాళ్ళ కొడుకు కూడా అట్లాంటివే కదా, అందరిని కొట్టడం, అందరిని తిట్టడం. ముందుసారి దొరికినప్పుడే వాళ్ళ కొడుకుకు సంధాయించాల్సి ఉండే. ఒకటి చేసిన వదిలిపెట్టిన, రెండు చేసిన వదిలిపెట్టిన, ఇంకా అన్ని చేస్తూ ఉంటాడు. రేపు పొద్దున బండి సంజయ్ ఆగం చేసేది వాళ్ళ కొడుకే. ఎవరికి అంత సమయం లేదు బండి సంజయ్ మీద కుట్రలు చేసే అంత సమయం ఎవరికి లేదు, అంత అవసరం కూడా ఎవరికి లేదు. అదే బండి సంజయ్ కూడా ఒక ఆంజనేయ స్వామి ఒక ర్యాలీ జరుగుతుంది. ఆ ర్యాలీలో కూడా చిటికలేస్తూ కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎవరెవరైతే ఇందులో ఉన్నారో, ఎవరెవరైతే నా మీద కుట్ర చేశారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళని ఎవరిని వదిలిపెట్టనని చిటికలేస్తూ వార్నింగ్ ఇచ్చారు. ఎలా చూసుకోవచ్చు అన్న ఈ వార్నింగ్? అసలు ఒక వ్యక్తి అయితే అతని మీద వచ్చిన ఆరోపణల తర్వాత మనస్సాక్షిని ప్రశ్నించుకొని దాన్ని క్లియర్ చేసుకోవాలి. ఆ ఆరోపణ ఎందుకు వచ్చింది, ఆరోపణ వెనుకాల ఏం జరిగింది, నా కొడుకు చేసిన తప్పేంది, ఎందుకు ఇట్లా జరిగింది అనుకోకుండా నీవు కంప్లైంట్ చేసిన వాడు నీ అంత చూస్తా, నువ్వు మధ్యవర్తికి వచ్చినప్పుడు నీ అంతా చూస్తా అంటాడు. ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు ఇదంతా చేసేది, ఒకరు చేసిన వాళ్ళ పార్టీ వాళ్ళు చేస్తారు, ఇతరులు ఎవరు చేయలేరు. కేంద్ర హోం మంత్రి ఆయన ఎవరు చేస్తారు? వాళ్ళ పార్టీ వాళ్ళు. ఈ పెద్ద అందులో ఉన్నటువంటి వర్గాలు ఎందులో లేవు, బీజేపీ పార్టీలో ఉన్న వర్గాలు ఎందులో లేవు, వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకున్నాలా. వాళ్ళ పార్టీ వాళ్ళు ఒకవేళ కుట్ర చేసినా వీళ్ళ కొడుకుని అన్యాయంగా తీసుకొచ్చి పోలీసులు కేసు పెట్టారు కదా. కంప్లైంట్ ఎవరు? బాధితురాలు తల్లి. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఫోటోలు బయటకు వస్తున్నాయి. ఎట్లా ఫోటోలు బయటకు పెడతారండి బండి సంజయ్? అమ్మాయి ఫోటోలు, అమ్మాయినా మేజర్ అమ్మాయినా ఆ అమ్మాయి ఫోటోలు బయట పెడుతుంది బీజేపీ పార్టీ మొత్తం కూడా. బండి సంజయ్కి సంబంధించిన బ్యాచ్ అంతా కూడా కుట్ర జరుగుతుంది అంటాడు కదా ప్రభుత్వం. ఆయనే కుట్ర చేస్తుండే అమ్మాయి మీద, భరతమాత లాంటి ఆ తల్లి మీద కుట్ర చేస్తుంది బండి సంజయ్. లేడీ అన్మ్యారీడ్ గర్ల్, ఏమైందో తెలియదు, ఆమె మీద ప్రచారం చేస్తుండు, ఫోటోలు బయట పెడుతుండు. నువ్వు ముందు ఇట్లా ఇవన్నీ మాని నీ కొడుకు బుద్ధి చెప్పుకొని నీ కొడుకుని 10 మందిలా శిక్షించు. రేపు జైలుకు పోయిరాని, అందులో శిక్ష పడని నీ కొడుకు మారిపోతాడు మనిషిగా. నువ్వు ఇప్పుడు కనుక కొడుకుని వెనకేసుకొస్తే ఆయన ఎన్ని ఘోరాలు నేరాలు చేస్తారో చూడు. నువ్వు లేడు, తప్పిపోయింది, పారిపోయింది అని చెప్తున్నారు. అలాగే దుబాయ్ కూడా పోయింది అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో వాస్తవం ఉందన్న? నాకు తెలిసి బండి సంజయ్ని తప్పించింది బండి భగీరథని తప్పించి బండి సంజయ్. ఆయనకే ఉంది ప్రేమ ఆయన కొడుకు మీద, ఇతరులకు ఎందుకు ఉంటది? తప్పు చేసినాడు కొడుకు, తప్పుని కప్పిపుచ్చడం కోసం ఎన్ని నాటకాలు ఆడుతున్నా అన్ని నాటకాలు ఆడుతున్నాడు. అందరు బయట ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి దగ్గరుండి ఇదంతా కూడా చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారికి అటువంటి చిల్లర పొరగాన్ని రక్షించాల్సిన అవసరం ఏమున్నది? ఆయన బండి సంజయ్కి ఏమైనా సుట్టమా? బండి సంజయ్ వాళ్ళ పార్టీ? బండి సంజయ్ ఆయనకి ఏమైనా అనుచరుడా? ఆయనది కాపాడుతాడు, అవసరం ఏముంది? కాంగ్రెస్ పార్టీ అట్లా చేయదు. ఖచ్చితంగా ఆయన తప్పించుకొని తిరుగుతుంటే పట్టుకుంటారు, జైలు వేస్తారు. అట్లే ఉండదు. ఫైనల్ గా ఏం జరగబోతుంది ఈ కేసులో కూడా? ఏమన్నా ప్రభుత్వం ఏమైనా తొందరగా స్పందించి ఏమైనా శిక్ష పడే అవకాశం ఏమైనా ఉంటుందా తొందరలో? ప్రభుత్వం తొందరపడి అతను అరెస్ట్ చేయాలి. శిక్ష అనేది కోర్టు నిర్ణయిస్తుంది. ఇప్పటికైతే అతన్ని ముందు అరెస్ట్ చేసి
అతను రిమాండ్ తోలినాక మళ్ళీ బయటకు వచ్చినాక కేసు న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని బట్టి ఉంటది తప్ప ఇప్పట్లో అదైతే ఏం తేలదు. పోలీసులు కూడా ఎందుకు ఈ కేసు తీసుకోవడానికి ఎందుకు కొంచెం వెనకడుగు వేసినట్టు మన ప్రజలు ఏమన్నా చూపించారా పోలీసుల మీద? నాకు తెలిసి ఈ కేసులో నరేంద్ర మోడీ, అమిత్ షా ఉంటారు. వాళ్ళే బండి భగీరథ దాయాలే, వాళ్ళే రక్షించాలి. ఇందులో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ప్రమేయం ఉండదు. అంటే బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కూడా అంటున్నాడు పార్టీకి సంబంధించింది కాదు ఇదంతా, ఆయన ఫ్యామిలీకి సంబంధించింది, దీంట్లో పార్టీని ఎందుకు లాగుతున్నారు అని చెప్పి కూడా ఆయన కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి. మరి బండి భగీరథకు సంబంధించిన అంశం మీద బండి సంజయ్ మాట్లాడాడు, మా నా పార్టీ అన్నాడు, నా కార్యకర్తలు నా పార్టీని లాగిన వాళ్ళు అంటాడు కదా. మరి ఆయన ఎందుకు చెప్తున్న పార్టీ పేరు? భరతమాతకి జై శ్రీరామ్ ఆయన ఎందుకు అంటాడు? వాళ్ళ కొడుకు చేసిన పనులకు మళ్ళీ ఇలా దేవుని ఎందుకు లాగుతున్నాడు? శ్రీరామ్ లాంటి మంచి వ్యక్తులు ఎందుకు లాగుతుండు? భారతీయ జనతా పార్టీ ఎందుకు లాగుతుండు? భరతమాత ధర్మం అంటే ఇవన్నీ నేర్పేటి అవన్నీ నేర్పవు కదా. అవి మంచి విషయాలు చెప్పే ధర్మం, మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి శ్రీరాముడిని గురించడం ఎందుకు ఇందులో? అయితే ఇదే అంశం పైన ఒకవేళ ఈ రాష్ట్రంలో ఏదైనా సోషల్ ఇష్యూ కానీ ఏమైనా ఇష్యూస్, టెంపుల్స్ మీద ఇష్యూ జరిగితే బీజేపీ మహిళా నాయకురాలందరూ కూడా అక్కడికి వచ్చి పోరాడుతున్న పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే కొంతమంది మహిళా నాయకులందరూ కూడా ఆయన ఆర్ఎస్ఎస్ లో ఉన్న వ్యక్తి, దేవుడు పూజ చేస్తాడు, దేవుడి గుడికి పోతాడు, అలాంటి వ్యక్తి ఎన్ని పనులు ఎట్లా చేస్తాడని చెప్పి కూడా మహిళా నాయకులు అంటున్న పరిస్థితి. దీనిపై మీ స్పందన ఏంటన్నా? ఇప్పుడు వాళ్ళతో తిరుగుతున్నారు కాబట్టి ఈ కేసుల నుంచి ఆయన మినాయిద్దాం అనుకుంటున్నారు కావచ్చు. ఇప్పుడు వాళ్ళ ఎమ్మటి దోస్తు కదా, కాబట్టి ఒకసారి చేసి వదిలేద్దాం అనుకుంటే వాళ్ళు అనుకుంటారు కావచ్చు. కానీ చట్టం అంటే చేయదు కదా. ఒకసారి చేసినా 10 సార్లు చేసినా కేసే. మాలేసుకున్న వ్యక్తి అలాంటి పనులు చేస్తారా అని అంటున్నారు. ఎప్పుడు మాలేసుకున్న బండి సంజయ్ కుమారుడు కూడా చేసుకున్నాడు, ఎప్పుడు పని చేసిండు, అలాంటి వ్యక్తి ఇవన్నీ ఎందుకు చేస్తారని చెప్పండి. మన ఆర్ఎస్ లో పనిచేసిన వాళ్ళు మొత్తం కూడా ముస్లిం తగలబెట్టి జైలుకు పోయి ఇచ్చారు కదా. దేశంలో ఉన్నటువంటి మర్డర్లు, మానభంగాలు చేసేది కనపడని ఆర్ఎస్ఎస్ వాళ్ళే కదా. బీజేపీ వాళ్ళంతా కూడా పొలిటికల్ వింగ్. వాళ్ళకి చంపడానికి ఒకడు, తిరగడానికి ఒకడు, ఇవన్నీ ఉంటాయి. బజరంగ దళ్ ఒక పని, శ్రీరామ్ సేన ఒక పని, హనుమాన్ చాలీసనా ఇంకేం సంఘం, అటువంటి బజరంగ దళ్ ఇవన్నీ కూడా కొట్టే బ్యాచ్ ప్రచారం చేసి పెట్టి ఆర్ఎస్ఎస్ ఇదే పని కదా. ఎవరైతే సెక్యులర్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళని చంపడం వీళ్ళ పని. భారతదేశంలో ఇప్పుడు పక్కన కర్ణాటకలో ఒక లేడీ జర్నలిస్ట్ చంపాలి ఆర్ఎస్ఎస్ వాళ్ళు, వాళ్ళంతా చేసే పని. బీజేపీ మహిళా నాయకులు ఎందుకు స్పందించట్లేదు ఇష్యూ? అదే వాళ్ళు కదా క్షమించారు వాళ్ళు, అది వాళ్ళ ఫ్రెండ్ కదా. అదే అంటారు కదా, ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఏం చేసినా అన్ని మాఫీనే. అందుకోసం నేను కూడా ప్రజలకు చెప్తున్నా, అందరూ బీజేపీలో చేరండి. మీకు ఏమైనా మర్డర్ కేసు ఉన్నా, అవినీతి కేసు ఉన్నా, ఇటువంటి కేసులో మొత్తం పోవాలంటే మీరంతా బీజేపీలో చేరండి, మంచిగా అవుతారు. అదే చెప్పదలుచుకున్నా. అయితే ఇంకోటి అన్న, ఫైనల్ ఇవాళ పెట్రోల్ రేట్లు కూడా పెరిగినాయి. 107 ఉండాల్సింది 110 అయింది ఇవాళ పెట్రోల్ రేట్లు. మోడీ కూడా మొన్న చెప్పడం జరిగింది, గోల్డ్ కొనవద్దు, పెట్రోల్ కూడా తగ్గించాలి, వంట నుండి తగ్గించాలి, ఇవన్నీ కూడా చెప్తున్నాడు. మరి దీనిపై మీ స్పందన ఏంటన్నా? ఇప్పుడు అందరినీ ఒక అయోమయాన్ని గురి చేసి దీన్ని మరొక కరోనాలో ఉన్న నిబంధనలాగా చేసేటట్టు కనిపిస్తుంది. అయితే ప్రజలని అభివృద్ధి వైపు, టెక్నాలజీ వైపు తీసుకోవాల్సిన బదులు మీరందరూ ఇంటికాడనే ఉండండి, మీరు ఆఫీసులకు వెళ్ళొద్దు, 5 రోజులే పని చేయండి, వర్క్ ఫ్రమ్ హోమ్, ఇట్లాంటివి అన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. అందరికి కూడా నిన్న నుంచి చూస్తే అంత ఏం జరగబోతుంది దేశంలో అంటే ఆందోళన ఉన్నది. మోడీ గారు ఏం చేయాలంటే క్లియర్గా అన్నిటిని చెప్పాలి. ప్రజెంట్ దేశాన్ని పరిపాలించే నైతిక హక్కులు కోల్పోయినారు. ధరలు పెంచుతున్నందుకు పెరుగుతున్నందుకు నిరసనగా వాళ్ళు రాజీనామా చేయాలి మోడీ, అమిత్ షా. అంటే గ్యాస్ రేట్ కూడా పెరిగింది. అంటే రీసెంట్ గా కూడా 993 రూపీస్ కూడా ఎక్స్ట్రా పెరగడం జరిగింది. గ్యాస్ పెరుగుతుంది, ఇటు పెట్రోల్ పెరుగుతుంది, అన్ని రేట్లు పెరుగుతున్నాయి తప్ప ఎక్కడ మాత్రం ఈ దగ్గర అని చెప్పేది ఎక్కడ లేదు. బయట విదేశాంగ వాళ్ళు ఏం చేస్తున్నారు, బయట ఎక్కడో యుద్ధం జరిగితే మన దగ్గర ఎందుకు జరుగుతున్నారు ఇట్లా? అదే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వీళ్ళ చేతిలో లేదు, మొత్తం పెట్టుబడిదారుల చేతిలో ఉన్నది. వాళ్ళు చెప్పినట్టుగా మోడీ వింటాడు, అంబానీ, అలీని అంబానీ వాళ్ళు చెప్పినట్టుగా, అదాని చెప్పినట్టుగా అంటాడు. వాళ్ళు ఏం చేస్తే అది జరుగుతుంది ఇండియాలో. అయితే ఇప్పుడు కరోనా లాంటి పరిస్థితులు సృష్టించి ధరలు పెంచి మళ్ళీ వారు తగ్గారు. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ఏంటంటే మొత్తం పోయింది కాబట్టి రేట్లు పెంచినామని చెప్పారు. మళ్ళీ కరోనా పోయినాక రేట్లు యథావిధిగా అంతే ఉంది తప్ప తగ్గలేము. మళ్ళీ ఇప్పుడు ఈ యుద్ధం వల్ల రేట్లు పెంచారు, మళ్ళీ అవి తగ్గ మళ్ళీ పెరుగుతాయి. అదే సామాన్యులందరూ ఆలోచించాలి. మోడీ లాంటి పరిపాలన చేత గాని చదువురాని వ్యక్తులు ఈ దేశాన్ని పరిపాలించే నైతిక హక్కు లేదు. ఎంత చదువుకుంటే మోడీ గారు 10th కదా, 10th అయింట్రా. అమిత్ షా వాళ్ళంతా వ్యాపారస్తులు కాబట్టి అమిత్ షా ఇంటర్మీడియట్ చదువుకొని ఉంటాడు నాకు తెలిసి. వాళ్ళకి కానీ వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి జనాలకు కానీ చదువు రాదు పెద్దగా. 10th చదువుకొని, ఇంటర్ చదువుకొని దేశం మొత్తం వ్యాపారాలు విస్తరించి దేశంలో ఉన్న సొమ్ము మొత్తం కొల్లగొట్టాలి. అది కొల్లగొట్టి అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలు, సంఘ సేవా కార్యక్రమాలు, ఇది వాళ్ళు చేసే పని. ఎక్కడన్నా అంటే కొన్ని వీటిలలో కూడా మనం కష్టపడితే కానీ రాని కొంతమంది పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఎట్లా బతకాలా అంటే కొంతమంది దేవుడిని దగ్గర పోయి మొక్కితే అయితే ఏది రాదు. దేవుడిని ప్రేమించాలి తప్పులేదు, కానీ మరి ఇప్పుడు ఇవన్నీ ఎట్లా చేసుకోవాలి? ఇవన్నీ మోడీ పేదల పార్టీ కాదు. మోడీ బీజేపీ పార్టీ ఒక 10% ఉన్నా
పెట్టుబడిదారుల పార్టీ. వాళ్ళు పేదలకు, దళితులకు, ముస్లింలకు, క్రైస్తవులకు, గిరిజనులకు, బీసీలకు, వెనుకబడిన వర్గాలకు సంబంధించిన పార్టీ కాదు అది. కేవలం 10% అగ్రవర్ణాలకు, 10% ఉన్నటువంటి పెట్టుబడిదారులకు పెంచి పోషించడం కోసమే, వాళ్ళు చెప్పిన వినడం కోసమే ఈ పార్టీ. ఇదో కార్పొరేట్ పార్టీ. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారన్న ఈ మోడీ రేట్లు పెరగడం దానిపై? మోడీ చేతకాకపోతే దిగిపోవాలా. అమిత్ షా వాళ్ళిద్దరూ సంయుక్తంగా కలిసి రాజీనామా చేసి శేష జీవితాన్ని RSS లో గడపాలి. ఇక్కడ ఉండొద్దు, వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి. వాళ్ళు ఇక్కడ ఎందుకు చెప్పండి? దేశాన్ని పరిపాలించిన చేత కాబట్టి రాజీనామా చేసుకోవాలి.